మనం ఎందుకు ఈ రోజు దేవుని ఆరాధించాలి? ముందుగా అందరికి హ్యాపీ రిపబ్లిక్ డే. ఈ రోజు దేవుని వాక్యము మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 25వ వచనం. యెహోవా మహాఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతినొందదగిన వాడు. ఈ రోజు దేవుని మనము స్తుతించాలి. ఆయన గ్రేట్లీ టు బి ప్రైజ్డ్. ఆయన బహుగా స్తుతినొందదగిన వాడు. ఎందుకంటే 3 విషయాలు చూసాం. మొదటిగా వింతైన క్షమాపణ, వండర్ఫుల్ ఫర్గివింగ్. వండర్ఫుల్ ఫర్గివింగ్. ఆయన మనల్ని క్షమిస్తూ వచ్చాడు. మనుషులు ఎవ్వరూ క్షమించినటువంటి గొప్ప ప్రేమతో దేవుడు మనల్ని క్షమిస్తూ వచ్చాడు. అందుకని ఈ రోజు దేవుని మనం స్తుతించాలి. ఆ క్షమాపణ రుచించిన మనము దేవుని ఆరాధించకుండా ఉండలేం. రెండవదిగా వింతైన ప్రేమ, వండర్ఫుల్ ఫాండింగ్. దేవుడు మనల్ని వింతైన ప్రేమతో, పిచ్చి ప్రేమతో ప్రేమిస్తూ వచ్చాడు. అందుకని ఆయన తన రక్తము చిందించుటకు, సిలువలో ప్రాణము పెట్టుటకు కూడా ఆయన వెనుతీయలేదు. అంత ప్రేమతో ప్రేమిస్తూ వచ్చాడు. మనుషుల ప్రేమ మారిపోవచ్చు, కానీ దేవుని ప్రేమ మారిపోయేది కాదు. అంత ప్రేమతో దేవుడు ప్రేమిస్తూ వచ్చాడు. మూడవదిగా వండర్ఫుల్ ఫీడింగ్. దేవుడు మనల్ని పోషిస్తూ వచ్చాడు. భౌతికంగా, ఆత్మీయంగా దేవుడు మనల్ని వింతైన రీతిలో పోషిస్తూ వచ్చాడు. ఎన్నో పరిస్థితుల్లో మనము పోషింపబడలేని పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని వింతైన పరిస్థితుల్లో, వింతైన స్థితిలో, వింతైన రీతిగా దేవుడు మనల్ని పోషిస్తూ వచ్చాడు. ఈ 3 విషయాల్ని బట్టి ఆయన బహుగా స్తుతినొందదగిన వాడు. వండర్ఫుల్ ఫర్గివింగ్, వండర్ఫుల్ ఫాండింగ్, వండర్ఫుల్ ఫీడింగ్. ఈ 3 విషయాల్ని బట్టి, బికాస్ ఆఫ్ దిస్ 3 థింగ్స్ హీ ఈస్ గ్రేట్లీ టు బి ప్రైజ్డ్. కాబట్టి ఈ రోజు దేవుని మనము ఆరాధన చేద్దాము. మనస్ఫూర్తిగా మన జిహ్వా ఫలాన్ని దేవునికి అర్పిద్దాం. ఈ రోజు ఇటువంటి దేవుణ్ణి, ఈ స్తుతినొందదగిన దేవుణ్ణి మనందరము కూడా ఆరాధన చేద్దాం. ప్రైజ్ ద లార్డ్.